హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్. ఈరోజు మా హస్బెండ్కి చాలా ఫేవరెట్ అయిన కర్రీ అనమాట. ఆ డిష్ నాకు చిన్నప్పటి నుంచి ఆ డిష్ ఏంటో అసలు తెలియదు అనమాట. అసలు ఆ పేరు చెప్తే కూడా ఏంటో మాకు తెలియదు. ఎందుకంటే నేను చదువుకుందంతా తిరుపతిలో అలాంటి వెరైటీ ఆఫ్ డిషే ఎప్పుడు చేయలేదన్నమాట. సో నాకు దాని గురించి ఏం తెలీదు. పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ మధ్యప్రదేశ్లో యూనియన్ బ్యాంక్లో వర్క్ చేసేవాళ్ళు. సో నేను పెళ్ళైన తర్వాత అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాతే నేను హిందీ నేర్చుకున్నాను. హిందీతో పాటు హిందీ వంటలు, మా నైబర్స్ మహారాష్ట్రియన్ దీదీ ఉండేది, ఆవిడ నాకు అన్ని మహారాష్ట్రియన్ వంటలు, హిందీ వాళ్ళ వంటలు, మసాలా వంటలు, పుల్కాలు అన్నీ ఏంటని అదని ఇదని లేదు, అసలు వంటలు మొత్తం ఆవిడ దగ్గరే నేర్చుకున్నాను. మా మదర్ దగ్గర నేను ఎప్పుడు నేర్చుకోలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు స్టడీస్లో బిజీగా ఉండేదాన్ని, డాన్స్ క్లాసుల్లో బిజీగా ఉండేదాన్ని, సో మెనీ ప్రోగ్రామ్స్లో బిజీగా ఉండేదాన్ని. పెళ్ళయ్యాక మొత్తం ఖాళీ అయిపోయాను అనమాట. ఎందుకంటే అక్కడ డాన్స్ లేదు, ఏమీ లేదు. ఒక నేచర్ క్యూర్ హాస్పిటల్కి మాత్రం నేను నేచర్ క్యూర్ అంటే నేర్చుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వర్క్ చేస్తూ నేర్చుకొని సర్టిఫికేట్ అది తెచ్చుకున్నాను. ఆ టైంలో నాకు వాళ్ళు నేర్పించిన వంటల్లో అక్కడ మధ్యప్రదేశ్లో నర్మదా నది ఉంటుంది అనమాట. ఆ నది ఒడ్డున సంక్రాంతి టైంలో మంచి జాతర జరుగుతుంది. ఆ జాతర అప్పుడు మేము వెళ్ళాము. అక్కడ వాళ్ళు అక్కడే నది ఒడ్డున వండుకొని తింటారనమాట. బర్మాన్ ఘాట్ అని ఉంటుంది. అక్కడ ఇంత పెద్ద వంకాయలు ఉంటాయండి, గ్రీన్ కలర్లో. అక్కడ జాతరకు వచ్చిన వాళ్ళు వంకాయని అక్కడ కట్టెల పొయ్యి మీద నిప్పులు వస్తాయి కదా, ఆ నిప్పుల్లో కాల్చుకొని తింటారనమాట. దాన్నే మనం బెంగన్ కా భర్తా అంటాము. మన దగ్గర గ్రీన్ వంకాయలు దొరకట్లేదు, సో ఈ కలర్ వంకాయలే దొరుకుతున్నాయి కాబట్టి నేను ఇవి తీసుకొచ్చాను అనమాట. గ్రీన్ లో కూడా పెద్ద పెద్ద వంకాయలు ఉంటాయి, అవి ఇక్కడ దొరకట్లేదు. అసలు ఇవి దొరకడమే కష్టం అయిపోతుందండి. దొరుకుతున్నాయి కానీ రేర్గా అనమాట. అంటే తినేవాళ్ళు ఎక్కువ మంది లేకపోవడం వల్ల అనుకుంటాను. అయితే వాటిని ఏం చేస్తారంటే వాళ్ళు నిప్పుల్లో కాల్చేటప్పుడే దానికి కావాల్సిన మసాలాని కూడా ఆ వంకాయల్లో పెడతారు. ఏది మన వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఇవన్నీ. వాళ్ళు ఎలాగంటే ఇది నిప్పుల మీద కాల్చేసాక బాగా కాలిపోతుంది కదా, తొక్కలు తీసేసి ఆ వెల్లుల్లిని ఆ పచ్చిమిరపకాయని పిసికేసి దీన్ని కూడా ఇట్లా పేస్ట్గా చేసి అందులోనే పచ్చి ఉల్లిపాయలు కలిపేసుకొని పచ్చి కొత్తిమీర కలుపుకొని ఇంకా అలాగే తినేస్తారనమాట, ఉప్పు కలిపి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు సిస్సలైన బెంగన్ కా భర్తా అంటే అదే అనమాట. దానికి ఇంకా తాలింపు గీలింపు వేయరు. అందులోనే సర్సోం కా తేల్ అంటే ఆవ నూనె కొంచెం అలాగే కలిపేస్తారు. అది అసలు బెంగన్ కా భర్తా. అయితే నేను దాన్ని మోడిఫై చేశాను అనమాట. నేను ఎప్పుడు ఏ ఒక ప్రయోగాలు చేస్తూ ఉంటాను కదా, సో మనం ఎందుకు అలా పచ్చిగానే తినాలి, మనం కొంచెం ఇంట్లో ఉన్నాం కాబట్టి చక్కగా స్టవ్ మీద కాల్చుకుంటూ చేద్దాం. ఇంకానేమో తాలింపు కూడా వేసుకుందాం. ఆవ నూనెలోనే వేసుకుంటాను నేనైతే. ఆవ నూనె అంటే మళ్ళా నువ్వుల నూనె ఇవన్నీ నాకు ఇష్టం అనమాట, సో ఎక్కువ యూజ్ చేస్తుంటాను. సో ఈరోజు ఆవ నూనెలోనే మంచిగా తాలింపు వేసుకొని, ఉల్లిపాయలు వేయించుకొని, టమాటాలు వేసుకొని, చక్కగా కొత్తిమీర ఇంకా మిగతా మన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని నా స్టైల్లో ఇది. ఎవరైనా బెంగన్ కా భర్తా ఇలా చేస్తారా అని అంటారేమో, నా స్టైల్ అనమాట ఇది. ఇంకా 2-3 వెరైటీస్ ఉన్నాయి, అవి మెల్లమెల్లగా చేద్దాము. ఇంకొకటి, మనం మరి మోడర్నైజ్ అయిపోయాం కదా, సో మరి మళ్ళీ మనం నిప్పులు ఎక్కడి నుంచి తెస్తాం, అవన్నీ కష్టమైన పని. రోజు డైలీలో మనం ఎంత ఈజీగా యూజ్ చేయగలుగుతామో అలా చేసుకుంటాం కాబట్టి. అయితే నేను ముందు స్టవ్ మీద చేసేదాన్ని అనమాట. స్టవ్ మీద దీనికి కొంచెం చిన్న ఘాట్లు పెట్టి వెల్లుల్లిపాయలు పెట్టేసి ఇలా స్టవ్ మీద పెట్టి కాల్చేదాన్ని. ఇలా పెడితే ఇలా కాలేది, మళ్ళీ ఇలా టర్న్ చేసుకుంటూ ఇలా కాల్చుకునేదాన్ని. అయితే మరి ఇంకా మనలో డెవలప్మెంట్ వచ్చింది. మనం ఎయిర్ ఫ్రైయర్ కొనుక్కున్నాం కదా, మరి దాన్ని కూడా యూజ్ చేసుకుందాము. సో దీనికి మంచిగా ఆయిల్ అప్లై చేసేసి దీన్ని మనం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి మంచిగా కాల్చుకుందాం. అయితే మనం ఇందులోనే మళ్ళీ వెల్లుల్లి అవన్నీ పెట్టవసరం లేదు, ఎందుకంటే మనం ఆయిల్లో వేయించే ప్రాసెస్ ఉంది. మనం తాలింపు కూడా వేసుకుంటాం కాబట్టి మనం డైరెక్ట్ దీనికి మంచిగా ఆయిల్ పూసేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసేద్దాం. ఎంత ఈజీగా అయిపోతుందో చూడండి. నన్ను చూసి మీకు కూడా ఎయిర్ ఫ్రైయర్ అనేది ఖచ్చితంగా కొనుక్కోవాలన్న కోరిక అయితే కలుగుతుంది. నిజంగా అంత యూస్ఫుల్ అండి, ఖచ్చితంగా కొనుక్కోండి. ఒక పట్టు చీర మానేద్దాం కానీ ఎయిర్ ఫ్రైయర్ కొనుక్కుందాం. సరే, ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపించేస్తాం ఒకసారి. ఉల్లిపాయలు, టమాటోలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు చాలా వేస్తున్నాను, చాలా బాగుంటుంది. కరివేపాకు వాళ్ళు వాడరు కానీ నేను వాడుతున్నాను. కొత్తిమీర చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో, కొత్తిమీర అంత ఫ్రెష్ కొత్తిమీర వేయాలి, బాగుంటుంది.
అసలు ఈ బెంగన్ కా భర్తాలో కొత్తిమీర చాలా వేస్తేనే ఆ ఫ్లేవర్ అండి. వాళ్ళు పచ్చివి కదా అన్ని తినేది, పచ్చి ఉల్లిగడ్డలు, ఈ ఉడకబెట్టిన దానిలో పచ్చి ఉల్లిగడ్డలు, పచ్చి నూనె, కొత్తిమీర, అంతే. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఇవి మన వెల్లుల్లి అందులో కాలుస్తారు కదా, కాల్చినవి స్మాష్ చేస్తారు అంతే. అయితే అది ఆ ప్రాసెస్ వేరు, మనం చేసే ప్రాసెస్ వేరు. సో కంపేర్ చేయకండి, ఇది నా స్టైల్. చూద్దామా ఎయిర్ ఫ్రైయర్లో. సరే, ఇప్పుడైతే నేను దీనికి ఘాట్లు పెట్టి వెల్లుల్లిపాయలు పెట్టబోవడం లేదు, ఎందుకంటే నేను మంచిగా నూనెలో వేయించుతాను, ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను దీనికి ఆవ నూనె పూస్తున్నాను అనమాట. ఫస్ట్ దీనికి మంచిగా ఈ లోపల ఎయిర్ ఫ్రైయర్ ప్రీ హీట్ చేసేసుకుంటాను. నాది ఇన్స్టాంట్ ఎయిర్ ఫ్రైయర్ అండి, అందుకోసం అని చెప్పి నేను ఇది మాక్సిమం 205 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర పెట్టుకున్నాను. 20 మినిట్స్కి సెట్ చేశాను అనమాట రోస్ట్. సో ఇంకా స్టార్ట్ చేస్తున్నా ప్రీ హీట్కి. ఇక్కడ ప్రీ హీటింగ్ అని వచ్చింది కదా, ప్రీ హీటింగ్ అయిపోయి కుకింగ్ వచ్చినప్పుడు నేను ఈ బెంగన్ని పెడతాను అనమాట. అది ప్రీ హీట్ అయిపోయే లోపల మనం మంచిగా ఆయిల్ అప్లై చేసేసుకుందాము. ఎంతైనా ఈ ఆవ నూనెకి ఒక స్పెషల్ ఫ్లేవర్ ఉంటుంది కదా, ఆవాల ఫ్లేవర్, అది బాగుంటుంది అనమాట. మనం అన్ని రకాల ఆయిల్స్ తినాలి. ఇంకా దీనికి అప్లై చేసాము, ఇక్కడ పెట్టేసి దీనికి కూడా పూసేసుకుంటాం. ఇది రోటీలోకి కూడా బాగుంటుంది, కానీ పుల్కాల్లోకి చాలా బాగుంటుంది, రోటీలో కన్నా. యాక్చువల్లీ ఇది అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది, దానిలో కన్నా పుల్కాల్లోకి చాలా బాగుంటుంది. అక్కడ అయితే వింటర్ సీజన్లో కుప్పలు ఇంత పెద్ద కాయలు, ఒక కాయ వేస్తే అసలు ఎంత కూర అయ్యేదో, అంత పెద్దగా ఉండేవి, లేతగా. మనం ఇట్లా వండుతుంటేనే లోపల నుంచి వాటర్గా లేతవి కదా, అంత వచ్చేసాయి అన్నమాట జ్యూస్ అంతా. మంచిగా ఆయిల్ అంతా పెట్టేసుకుందాము. సో ఎన్ని వంకాయలు పడతాయో అందులో చెక్ చేస్తాను నేను. అసలు ఒకేసారి 3 పడతాయా? ఎవరైనా ఎయిర్ ఫ్రైయర్ లేదనుకోండి, అయ్యో మాకు ఎయిర్ ఫ్రైయర్ లేదు, నేను ఎలా చేసుకోవాలి బెంగన్ కా భర్తా అనుకోకండి. చక్కగా స్టవ్ మీద కాల్చుకోవచ్చు ఇట్లే. ఇది ఆయిల్ పూయాల్సిన అవసరం కూడా లేదు నన్ను అడిగితే. ఆయిల్ పూస్తే ఏంటంటే కొంచెం ఎక్కువ హీట్ అబ్జర్వ్ చేసుకుంటుంది అంతే. దీన్ని తీసుకెళ్ళి మంచిగా స్టవ్ మీద పెట్టి 4 వైపులా కాలిస్తే కాలిపోతుంది. కాలిపోయినాక చల్లారనిచ్చి తొక్క తీసేయాలి. ముందు కాల్చే వరకు చూపిస్తున్నాను, తర్వాత తొక్క తీయడం ఎలాగో చూపిస్తాను. చూసారా, ప్రీ హీటింగ్ అయిపోయింది. సో మనం ఓపెన్ చేస్తున్నాం. ఇంకా ఓపెన్ చేసి మన వంకాయలన్నిటిని ఇందులో పెట్టేసేద్దాం. బయట తీస్తున్నా, చూద్దాం 3 వంకాయలు పడతాయా పట్టవా. పడతాయండి, ఓయ్ మంచిగా పట్టేసినాయి లక్కీగా. బరువుగా ఇంకా మనం ఏం చేసే పని లేదు, అదే స్టార్ట్ అయిపోద్ది అలా కుకింగ్. మొత్తం అయిపోయాక చూద్దాం ఎంతవరకు రోస్ట్ అయ్యాయో చూద్దాము. చక్కగా అయిపోతే ఇంకా అక్కడికి స్టాప్ చేద్దాం, లేదంటే ఇంకొంచెం టైం పెట్టుకొని మంచిగా అది వడలాలన్నమాట. తెలిసిపోతుంది మనకి ఎలా కాలిందని. తిప్పుకుంటూ మంచి కాలిన తర్వాత ఏం చేయాలో చూద్దాం. నేను 205 డిగ్రీస్ 20 మినిట్స్ కోసం పెట్టాను. 20 మినిట్స్ ఎండ్ అయిపోయింది అనమాట. ఎండ్ అయిపోయాక ఓపెన్ చేస్తున్నాను. ఇదిగో అయితే ఓపెన్ చేస్తే మనకు కావాల్సినంతగా వేగలేదు, కొద్దిగా వేగింది, కానీ ఇంకా మనకి చాలా కావాలన్నమాట. ఇది మొత్తం వడలాలి, వడిలితే కానీ ఈజీగా రాదు తొక్క. సో అందుకోసమని నేను మళ్ళీ 20 మినిట్స్కి సెట్ చేస్తున్నా. రోస్ట్ 20 మినిట్స్లోనే ఉంది, సో స్టార్ట్ చేసేస్తున్నా. మనవి 1 కేజీ వంకాయలు కదా బెంగన్ కా భర్తాకి. సో దానికి ఉల్లిపాయలు బాగా పడతాయి అనమాట, కానీ సన్నగా చాప్ చేసి ఉండాలి. ఎందుకంటే మన వంకాయలు గుజ్జుగా అయిపోతాయి కదా, అందులో మన పెద్ద ఉల్లిపాయల ముక్కలు ఉంటే బాగోవు అనమాట. సో మనము సన్నగా చాప్ చేసుకోవాలి. అంత సన్నగా ఇన్ని ఉల్లిపాయలు అన్ని టమాటాలు చాప్ చేయాలంటే
కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి సౌండ్ వస్తుంది కదా, అది మన అవుతుంది ఇక్కడ. ఇంకా బెంగన్ రెడీ అవ్వలేదు, అదిగో వేగుతున్నాయి. అయిపోయాక చూపిస్తాను. ఇంకా 8 minutes ఉంది. సో ఈ లోపల నేను ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్ని చాప్ చేసేసుకుంటాను అనమాట. మంచిగా చాప్ చేసేసుకొని మనం పొయ్యి మీద పెట్టేసేసుకున్నాం కర్రీని. అది మగ్గే లోపల ఇది కూడా అయిపోతుంది, చక్కగా అయిపోతుంది అనమాట. సో నేను ఇంకా ఇప్పుడు వేసేస్తున్నాను. అది టర్న్ చేయమంటుంది ఒక్కసారి ఫుడ్ని. టర్న్ ఫుడ్ అంటుంది కదా, మనం టర్న్ చేద్దాం. ఆల్మోస్ట్ అయిపోయింది మన వంకాయలు. చూసారా, దాని తొక్కంతా వడలింది, ఈజీగా లాగేసేయచ్చు మనం. కానీ 7 minutes ఉంది కదా, అది కూడా ఫినిష్ అయిపోయాక ఒకేసారి ఫినిష్ అయిపోద్ది అనమాట. అప్నే ఆప్ స్టార్ట్ అయిపోతుంది. సో మనం ఈ లోపల ఇది ఒకసారి స్టార్ట్ చేసేసుకుందాం. చాపర్లో మన అన్ని ఆనియన్స్ చక్కగా వేసేసుకొని ఇవి సన్నగా కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో చక్కగా ఇది ఉంది కాబట్టి నేను ఇందులో వేసేస్తున్నాను. లేని వాళ్ళు చక్కగా టక్క 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 సన్నగా కట్ చేసేసుకుంటే అయిపోతుంది. ముందు నేను ఇది ఆన్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తాను అనమాట. ఇలా హోల్ కడిగాను, శుభ్రంగా వేసేస్తున్నాను. కరివేపాకు కూడా వేసేస్తాను అనమాట. మరి పెద్ద పెద్ద ముక్కలు ఉంటే ఏరి పక్కకు పెడతారు కదా, సో ఇలా వేసేసామంటే ఇంకా కొంచెం ఫ్రెష్ కరివేపాకు ఇప్పుడే కోసుకొచ్చాను. నాకు కొంచెం కరివేపాకు ఎక్కువ ఉంటే ఇష్టం అనమాట. ఫ్రెష్ ఇలా వీలైనంత తినాలి అని చెప్పేసి. ఇది నా స్టైల్ ఆఫ్ బెంగన్ కా భర్తా కాబట్టి నేను మోర్ గ్రీన్స్ వేసుకుంటాను కదా. వేసేసాను, చక్కగా వేసి ఇంకా సన్నగా చాప్ అయ్యే వరకు తిప్పేస్తాను. ఆల్మోస్ట్ సన్నగా చాప్ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ మీద బాండి పెట్టేసుకొని తాలింపు స్టార్ట్ చేసేద్దాం. ఈ లోపల బెంగన్ అయిపోతుంది, మన టమాటాలు మగ్గే లోపల అది రెడీ అయిపోతుంది. సరే, స్టవ్ వెలిగించి బాండి పెట్టేశాను. దానిలో మనం ఆయిల్ వేసేసుకుందాం. సర్సోం కా తేల్ అన్నాను కదా, ఆయిల్ వేసేసాం. అయిపోయింది మళ్ళీ మన 20 minutes. సో ఓపెన్ చేస్తున్నా. చూసారా, బాగా వేగిపోయింది. టపా టపా సౌండ్స్ కూడా వచ్చాయి, ఎందుకంటే అవి పేలుతాయి కదా, మనం వాటికి కట్ చేయలేదు కాబట్టి. కానీ ఇలా నీట్గా ఉంది. సో దీన్ని కొంచెం కూల్ అవనిద్దాము. మరి ఇంత వేడి మీద చేస్తే కూడా కష్టము. కూల్ అయిన తర్వాత మళ్ళగా తొక్కలు. మన ఆయిల్ వేడైపోయింది కదా, కొద్దిగా ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిట్పట్టమన్న తర్వాత జీలకర్ర, తర్వాత మన వెల్లుల్లిపాయలు. ఇన్ని వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి. ఇందులో మెయిన్ వెల్లుల్లిపాయల ఫ్లేవరే చాలా బాగుంటుంది. ఏ వంకాయ కూరలో అయినా మీరు వెల్లుల్లిపాయలు ఎక్కువ వేయండి, బాగుంటుంది. ఇందులో వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ ఎక్కువ పడతాయి, ఎందుకంటే ఈ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. వెల్లిపాయలు వేసాం కదా, ఇంకా మన ఉల్లిపాయలు వేసేద్దాం. ఎంత తొందరగా చాప్ అయిపోయారో చూసాయి కదా మీరు.
మనం చేస్తూ కూర్చుంటే ఎంతసేపటి కావాలి అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. తొందరగా పనులు చూసుకొని వెళ్ళిపోదాం అనుకుంటారు కదా. ఇందులోనే పచ్చిమిరపకాయలు వేసాము, కరివేపాకు వేసాము. ఇది ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాం. ఇప్పుడు ఈ చాపర్లోనే నేను టమాటోస్ కూడా వేసి చాప్ చేసేసుకుంటాను. ఈ ఉల్లిపాయలు వేగే లోపల అవి చాప్ చేసుకుంటాను. మంచిగా ఉల్లిపాయలు ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. చూసారా ఎంత సన్నగా చాప్ అయిపోయిందో. కొద్దిగా ఇంగువ కూడా వేసుకుందాం, బాగుంటుంది ఫ్లేవరు. అంత సరిపోతుంది. ఉల్లిపాయలు వేగాక టమాటాలు వేసుకుందాం. మరి టమాటాలు చాప్ చేసుకోవాలి కదా, చేసేసుకుందాం. మన ఉల్లిపాయలు బాగా మగ్గుతున్నాయి కదా, ఇందులో మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేద్దాం. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొద్దిగా పసుపు వేద్దాము. కొద్దిగా పసుపు వేసేస్తున్నాం. ఇవన్నీ వేగే లోపల టమాటాలు రెడీ చేసేసుకుందాము. ఉల్లిపాయలు ఇవి వేగంగానే టమాటాలు వేసేయాలన్నమాట. ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న పీసెస్ కింద మనము చాపర్లో వేసేసుకుందాం. పెద్ద పెద్ద టమాటాలు ఇందులో పట్టవు కాబట్టి నేను ఇలా కట్ చేశాను 4 పీసెస్ లాగా. మామూలుగా పెద్ద టమాటాలు పడితే పెద్ద వేసేసినా కూడా చాప్ అయిపోతాయి. 1 కేజీ వంకాయలు కదా, అందుకోసం అని చెప్పి ఈ టమాటోస్ పడతాయి. ఇంత పులుపు ఉంటేనే బాగుంటుంది అనమాట. మామూలుగా బయట నిప్పుల మీద చేసుకునే వాళ్ళు టమాటాలు కూడా కాల్చుకొని అలాగే పిసికి అందులో గుజ్జులో కలిపేస్తారు. కానీ మనం చేసేది ఇంట్లో ప్రాసెస్ కాబట్టి మనం టమాటోస్ కూడా ఆనియన్స్ వేగిన దానిలో వేసి కొద్దిగా మగ్గిన తర్వాత అప్పుడు వంకాయ గుజ్జు వేస్తామన్నమాట. సో కొంచెం ఇది తిరిగిన తర్వాత అవే వెళ్ళిపోతాయిలే. ఇంక జ్యూస్ డైరెక్ట్గా అక్కడ వేసేయచ్చు. ఆపేసాను. ఇంకా మనము వెళ్ళి ఆనియన్స్ వేగిన వాటిలో వేసేద్దాం. మన ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు మనము టమాటో ప్యూరీ వేసేస్తున్నాం. టమాటో ముక్కలు బ్లేడ్ తీసేసి శుభ్రంగా ఇలా పీసెస్ అయిపోయాయి కదా, చక్కగా ఇందులో వేసేస్తాం. ఇంతే. ఇప్పుడు ఇవి బాగా మగ్గిపోయి దగ్గరకు వచ్చేసాక అప్పుడు మనము బ్రింజాల్ మనం రెడీ చేసుకున్న కాల్చిన వంకాయల్ని ఇందులో వేద్దాం అన్నమాట. అప్పటి వరకు దీన్ని బాగా మగ్గనిద్దాం. ఓకే, బాగా మగ్గి కర్రీ అంతా దగ్గరకు వచ్చేసిన తర్వాత అప్పుడు మనము కాల్చుకున్న వంకాయల్ని వేద్దాము. అప్పుడు వస్తాం. మన వంకాయల్ని ఓపెన్ చేద్దామా? చక్కగా ఇలా పెట్టేసుకుందాము. చల్లగా అయిపోయింది. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో.
చల్లగా అవ్వకుండా తీయడం చాలా కష్టము. చూసారా జ్యూస్ ఎలా కారుతుందో, లేత వంకాయలు కదా. జ్యూస్ అంతా కారిపోయి కింద వెళ్ళిపోతుంది కాబట్టి మనం ప్లేట్లోకి వేసేసుకుందాం దీన్ని. అది చూసారా ఎంత ఫ్రెష్ బెంగన్ అన్నమాట. మొత్తం తీసేయచ్చు ఇది. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. చూసారా ఎంత జ్యూసీ ఎంత ఫ్రెష్గా. మీరు అనుకుంటున్నారు కదా ముందే కట్ చేసి పెట్టలేదు, ముందే కట్ చేసి పెట్టలేదు, లోపల పురుగులు ఉన్నాయేమో ఎలా తెలుస్తుందని చెప్పి. ఎంత క్లియర్ విజన్ ఉంది చూడండి, చక్కగా తెల్లగా. ఏమన్నా పురుగులు ఉంటే ఇక్కడ తెలిసిపోతుంది, మనం తీసేయచ్చు అన్నమాట. ఇంత బాగుంది. అయ్యయ్యో అంత లీక్ అయిపోతున్నాయి జ్యూస్. ఆహా, ఇదైతే చాలా ఈజీగా వచ్చేస్తుంది. చల్లబడితే ఇది అడ్వాంటేజ్. వేడి మీద తీస్తే చేయి కాలుతూ ఉంటుంది. స్మెల్ ఎంత బాగుంది తెలుసా, అసలు నిప్పుల మీద నుంచి తీసిన ఆ ఫ్లేవరే. మనం ఈ వాల్యుబుల్ జ్యూసెస్, వీటి వెజిటేబుల్ జ్యూసెస్ అస్సలు పోగొట్టకూడదు. చూసారా ఇంత ఈజీగా అసలు వస్తుందా. నేనే చాలాసార్లు స్టవ్ మీద కాల్చి ఇది చూడండి, అసలు ఓపెన్ చేయగానే ఇలా వచ్చేస్తుంది. తర్వాత అందులోంచి జ్యూసులు ఇవి ఉంటాయి కదా, కాలేటప్పుడు కారుతూ ఉంటాయి అన్నమాట. కారి స్టవ్ అంతా గందరగోళం అయ్యేది. అసలు ఇంత క్లీన్గా ఉండేది. అది తీస్తుంటే కూడా ఆ పొట్టు దగ్గర బ్లాక్గా ఎంత ఈజీగా అయిపోయింది చూడండి. ఇంత ఈజీగా మీరు బెంగన్ కా భర్త ఎప్పుడైనా కట్ చేశారా? చూసుకోవాలి మనము. కట్ చేసుకొని ఏం పురుగులు ఏం లేవు, ఫ్రెష్ చక్కగా ఇలా మనం చేసేసుకోవాలి. బెంగన్ కా భర్త ఈజీగా అయిపోయింది చూడండి. ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి అందులో కలిపేసుకుందాం రండి. ఇక్కడ మనము ఉల్లిపాయలు టమాటాలు మంచిగా మగ్గిస్తున్నాం కదా, చక్కగా మగ్గింది ఇది కూడా. ఇప్పుడు మనం వంకాయలతో కూడా ఇవి మర్జ్ అవ్వాలి కదా, దీని టేస్ట్ ఈ వంకాయలకి కూడా పట్టాలి కాబట్టి ఈ వంకాయలు ఇందులో వేసేస్తున్నా. ఇందులో ఇంకా నేను పసుపు వేసాను అంతే, ఉప్పు కారం వేయలేదు. ఇప్పుడు ఉప్పు కారాలు వేసేస్తాను. బాగా దగ్గరకు రావాలన్నమాట కూర. ఉప్పు కారం వేసేద్దాం. ఉప్పు మీ టేస్ట్ అనుసారం. కొద్దిగా కారం వేద్దాం. ఇంకా ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదా ఇందులో, మీ టేస్ట్కి తగ్గ కారం వేసుకోండి. అంతే సరిపోతుంది. ఇది డిపెండ్స్ అండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు. పచ్చి ఉల్లిపాయలు ఒక 2-3 టమాటాలు ఇట్లా పిసికి చేసుకుంటారు, అది ఒక టేస్ట్. మామూలుగా మనం టమాటా కూర వండుకుంటాం కదా, టమాటాలు వంకాయలు కూర, దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే వంకాయల్లో వంకాయ ముక్కలు ఉంటాయి, ఇందులో ఇది పేస్ట్ ఉంటది, ప్లస్ నిప్పుల మీద కాల్చిన ఆ స్మోకీ ఫ్లేవర్ ఉంటది అనమాట. అలా చాలా బాగుంటది ఇది. ఆ తొక్కలు అనేవి అస్సలు రావు. వంకాయల్లో గుజ్జులాగా మనం ఇట్లా రోటీలోంచి తీసుకొని తింటుంటే స్మూత్ పేస్ట్ లాగా వంకాయ ఫ్లేవరు, అది కాలిన ఫ్లేవరు, అది చాలా బాగుంటది. సో ఇది మొత్తం దగ్గరకు వచ్చేసిన తర్వాత చూపిస్తాను. మొత్తానికి అలా బెంగన్ కా భర్తా కర్రీ కంప్లీట్ చేశాను. అయితే మా ఇంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కో టేస్ట్ అండి.
మా ఇంట్లో వాళ్ళందరికీ టమాటోస్ మంచిగా వేసి ఆనియన్స్ వేసి అలా కలిపితే ఆ టేస్ట్ మా ఇంట్లో అందరికి ఇష్టం అన్నమాట. కానీ మా హస్బెండ్కి మాత్రం అలాగ ఇష్టం లేదు. బెంగన్ కా భర్తా అంటే బెంగన్ కా భర్తా ఒరిజినల్ ఫ్లేవర్ టేస్ట్లు ఎలా ఉంటాయో అలాగుంటేనే బాగుంటుంది, కానీ టమాటోస్ అన్ని కలిపేసి నాకు టమాటా కూరలా చేస్తే నచ్చదు అంటారు. సో అందుకోసమని ఆయన కోసమని ఒక 2 వంకాయలు మాత్రం ఆయన కోసం ఉంచేసామన్నమాట. ఆయనకు కావాల్సిన టేస్ట్ ఎలాగో అలాగే చేద్దామని. సో ఆయనకు కావాల్సిన టేస్ట్ ఏంటో ఫటాఫట్ 2 minutesలో చూపించేస్తాను. అదేంటో చూడండి. దానికి కావాల్సిన మెటీరియల్ ఒకసారి చూపిస్తా. ఇవి మన పెద్ద వంకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, లెసున్ ఇన్ని వెయ్యను, ఇందులో ఒక 4-5 వాడతాను అంతే. ఈ ఉల్లిపాయలు అయితే మొత్తం వాడతాను. ఇదన్నమాట మన ఆవ నూనె, సర్సోం కా తేల్, మస్టర్డ్ ఆయిల్. ఇంత ఆలోచించాను. అయితే ఇది హిందీ వంటకం కదా, హిందీలోనే వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫటాఫట్ చెప్పేస్తాను అన్నాను కదా. వంకాయ తీసుకున్నామా, చక్కగా దీనికి ఘాట్లు పెట్టామా, ఇవి మన వెల్లుల్లి రెబ్బలు ఇందులో దూర్చేసి నేను ఆయిల్ అప్లై చేసేసి ఎయిర్ ఫ్రైయర్లో పెడతాను. ఎందుకంటే ఒక్కసారి ఎయిర్ ఫ్రైయర్లో నేను వంకాయల్ని కాల్చడం చూసిన తర్వాత ఇంకా అసలు మన స్టవ్ని పాడు చేయదలుచుకోవట్లేదు అనమాట. స్టవ్ని పాడు చేసే ఉద్దేశమే లేదు. అందుకోసమని మంచిగా ఎయిర్ ఫ్రైయర్లోనే పెడతాను. మీరు కూడా ఇది చూసి ఒక ఎయిర్ ఫ్రైయర్ కొనుక్కోండి ఖచ్చితంగా, లేదంటే స్టవ్ మీద చేసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో నేను ఎయిర్ ఫ్రైయర్ కంటైనర్ అయితే తీసి రెడీగా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మరి ఇది ఆయిల్ పోయంగానే డైరెక్ట్గా అక్కడ పెట్టేస్తాను అనమాట. సరే, ఫస్ట్ చాకు తీసుకొని చిన్న ఘాట్లు పెట్టేస్తాను. ఎందుకని, ఇవి మనము మన వెల్లుల్లి రెబ్బలు దూర్చడం కోసం అన్నమాట. మామూలుగా అయితే ఇది నిప్పుల మీద గార్చేటప్పుడు మిరపకాయలు డైరెక్ట్గా ఇలా కాలిస్తే మాడిపోతాయని వీటిని కూడా లోపల దూరుస్తారు. కాకపోతే నేనేం చేస్తానంటే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఎయిర్ ఫ్రైయర్లో డైరెక్ట్గా పెట్టేస్తాను. మధ్యలో ఫుడ్ టర్న్ చేయండి అనో అలా వస్తుంది కదా, అప్పుడు తీసేస్తాను అనమాట. ఫస్ట్ పచ్చిమిరకాయలే తీసేస్తాను కొంచెం కాలిన తర్వాత టమాటోస్ తీసేస్తాను, తర్వాత బ్రింజాలు తీస్తాను. ఇలా మనము కొంచెం గ్యాప్ చేసుకుంటూ మనం దీన్ని దూర్చుకోవడమే లోపలికి. ఇలా ఇన్సర్ట్ చేస్తున్నాను అనమాట. వెళ్ళిపోయింది లోపలికి. అదిగో ఇలా పంపించేసాను లోపలికి. మొత్తానికి కష్టపడి లోపల పంపించేసాను. ఇలా క్లోజ్ చేసేసి మంచిగా ఆయిల్ అప్లై 3 పెట్టేసాను అనమాట దీనికి. కానీ చాలా బాగుంటుంది టేస్ట్. మన దగ్గర నార్త్ వాళ్ళు ఇలా చేసుకుంటారు కదా, మన దగ్గర చాలామంది వంకాయని కాల్చి పులుసు పెట్టుకుంటారు, పచ్చడి చేస్తారు, వంకాయ బజ్జీ. ఎక్కువ కారేలాగా అవసరం లేదు, ఓన్లీ ఎక్కువ హీట్ వచ్చి బాగా కాలడం పెట్టేశాను. అలాగే ఈ టమాటోస్ కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసేస్తాను. ఇంకా దీనిలో తాలింపు వేయడము, వెల్లుల్లి వేయించడము, మళ్ళా ఆనియన్స్ వేయించడము, టమాటాలు ఉడికించడము అలాంటివి ఏమీ లేవన్నమాట. మనం డైరెక్ట్ ఇంతే. ఇందులో మన పసుపు కూడా వేసే పని లేదు. సో దీన్ని తీసుకెళ్ళి పచ్చిమిరపకాయలు కూడా పెట్టేస్తున్నాను. మరి మధ్యలోనే తీసేద్దాం తొందరగానే. ఆన్ చేసేస్తాను. ఆల్రెడీ టెంపరేచర్ 205 degrees 20 minutes దగ్గర ఆల్రెడీ సెట్ అయి ఉంది. సో స్టార్ట్ చేసేస్తున్నాను. అదే ప్రీ హీట్ అయిపోయి అదే కుక్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఇది మొత్తం అయిపోయి బాగా కాలిపోతుంది కదా వంకాయ, అప్పుడు చూపిస్తాను. ఫుడ్ టర్న్ చేయమని చెప్పింది. సో మనం టర్న్ చేసే లోపల చూస్తే మన పచ్చిమిరపకాయలు అయితే బాగా కాలిపోయినాయి. ఇంకా తీసేద్దాము. మరి ఎండిపోయినట్టు అయ్యాయి ఇవి. పనికి వచ్చినంత వరకు వాడేద్దాం. ఇవి
ఇంకా టమాటోస్ కూడా తొక్కలు ఊడొచ్చేసాయి కాబట్టి ఇంకా దీన్ని ఓవర్ కుక్ చేయాల్సింది. రసం గారుతుంది. తీసేసాను. ఇంత లోపల అవి చల్లారుతూ ఉంటాయి. మన వంకాయని ఒకసారి టర్న్ చేసేసుకొని రెండింటిని ఇంకా మంచిగా లోపల పెట్టేద్దాం. మళ్ళీ ఇంకా సేపట్లో మన వంకాయలు రెడీ అయిపోతాయి. మనం చేసేది ఏం లేదు ఇంకా. అయితే ఇంకా ఆ వంకాయలు అయిపోయిన తర్వాత చక్కగా మనం తొక్క తీసేసి వీటిని కూడా తొక్క తీసేసి కొంచెం గట్టిగా పిసుకుతూ మన ఉల్లిపాయలు, కొత్తిమీర, ఉప్పు వేసి ఆ వెల్లుల్లిపాయలు, ఈ పచ్చిమిరపకాయలు, టమాటోలు, వంకాయ గుజ్జు అంతా కలిపితే కొద్దిగా మన సరసం కా తేల్, ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్ వేసేసి మంచి కలిపితే అది ఒరిజినల్ స్మోకీ ఫ్లేవర్. అది చేసేద్దాము. ఈ లోపల నేను మంచిగా పుల్కాలకి పిండి కూడా కలిపేసాను. ఇప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్గా అయిపోయింది. ఇంకా తీసేద్దాం. ఈ వంకాయలు చల్లగా అయిపోయే లోపల నేను ఏం చేస్తానంటే, ఇది మాత్రం మంచిగా వాష్ చేయకుండా లోపల పెట్టలేను కాబట్టి ఇక్కడ పెట్టేస్తాను. తర్వాత అది వాష్ చేసేస్తాను. ఈ టమాటోస్ ఇవి కొంచెం చల్లగా అయిపోయాయి. సో ముందు టమాటోస్ని పీల్ చేసేసుకుంటాను తొక్కలు. మామూలుగా వీటిని నిప్పుల్లో కాలుస్తాం కదా, మనము ఎయిర్ ఫ్రైయర్లో రోస్ట్ చేసామన్నమాట. కాల్చే పని ఇక్కడ చేసేసాం నీట్గా. ఈ తొక్కలన్నీ ఇలా తీసేసుకుంటున్నాను అనమాట. ఎంత బాగా వచ్చేసాయి చూడండి టమాటాలు. ఎప్పుడైనా రసం పెట్టుకోవాలన్నా ఇందులో పెట్టేసి మంచిగా ఇవి మనం మిక్సీలో వేసో లేకపోతే చేతితో పిసికేసో రసం పెట్టేస్తే మంచిగా స్మోకీ ఫ్లేవర్, మనం విలేజ్ స్టైల్ అయిపోతుంది. మనము ఎక్స్పెరిమెంట్స్ చేయాలి, ఫుడ్ అంతే. ఇప్పుడు వచ్చిన వంటలన్నీ అలా క్రియేట్ చేయబడ్డవే. సో ఇలాగే చేయాలి, అలాగే చేయాలని దీనికి బౌండరీస్ ఏమీ లేవు. మన టేస్ట్ ఎలా ఉంటే అలా. నాకు చూడండి టమాటాలు ఎక్కువ వేసి చేసుకుంటే ఇష్టం. మరి మా హస్బెండ్కి ఏమో అలా లేదు కదా, అన్ని మిరపకాయలు వేయట్లేదు, 2 మిరపకాయలు వేస్తాను అంతే. దీనిలో పిసుకుతాను కదా, ఈ ఘాటు దీనికి వచ్చేస్తుంది అనమాట. ఈ కాల్చిన ఫ్లేవర్ ఇట్లా ఉంది కదా, కదా ఇలా పిసికేసాను. ఇందులోనే కొత్తిమీర కూడా వేసేస్తాను. ఇందులోనే ఉల్లిపాయలు కూడా వేసేస్తాను. ఇందులో కొద్దిగా ఉప్పు, ఈ వంకాయలకి దీనికి కలిపి ఇంత ఉప్పు పడుతుంది. టేస్ట్ చూసి తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు. ముందే మనం కలిపేసుకున్నామంటే మళ్ళీ ఎక్కువైతే ప్రాబ్లం, తక్కువైతే టేస్ట్ చూసారు కావాలంటే మళ్ళీ కొంచెం మరింత యాడ్ చేసుకొని స్పూన్తో తిప్పుకుంటే అయిపోతుంది. కానీ సో ఎప్పుడు ఉప్పు అనేది తక్కువే వేసుకోండి. ఇప్పుడు నేను హ్యాండ్స్ వాష్ చేసుకొని దీన్ని పీల్ చేసేస్తాను. హ్యాండ్స్ వాష్ చేయకపోయినా పర్లేదు. దీనికి ఉన్న బ్యూటీ ఏంటంటే మొత్తం అతుక్కోదు, వంకాయకి సెపరేట్గా వచ్చేస్తుంది. మనం పొగలు కక్కుతూ చాక్తో కట్ చేసి చూపిస్తాను లోపల ఎంత బాగా. ఇదిగోండి ఎంత బాగా అయిందో చూడండి, పొగలు వస్తుంది. ఇంత బాగా ఎక్కడ అవుతుంది మనం స్టవ్ మీద చేస్తే. ఇది
నీట్గా వచ్చేసింది. మనం స్టవ్ మీద కాలిస్తే ఇదో మన గార్లిక్ కూడా ఎంత బాగా ఉడికిపోయింది చూడండి. మెత్తగా మంచిగా ఉడికిపోయింది. అది చాలా గార్లిక్. ఇదో ఇక్కడ ఒక గార్లిక్. మనం స్టవ్ మీద కాల్చిన వాటికి తొక్క తీయడానికి కూడా చాలా కష్టం అవుతుంది. మొత్తం నల్ల నల్లగా ఇలా మొత్తం ఒకేసారి వచ్చేయదు. కాలుతుంది కదా, ఎందుకని కొంచెం ఇంకో మనం లోపల పెట్టిన గార్లిక్ చక్కగా ఉడికిపోయినాయి. ఇంకేం లేదు, చాకు పెట్టాల్సిన పని లేదు. గంటతో ఇలా అంటే వచ్చేస్తాయి బయటకి. అంతే, నీట్గా వచ్చేస్తాయి. అయిపోయింది. ఈ వంకాయ కాలిన స్మెల్ ఎంత బాగా వస్తుందో. ఇంకా ఇది మొత్తం మనం కలిపేసుకుందాం. ఇందులో కొద్దిగా సర్సోం కా తేల్ యాడ్ చేసుకుందాం. ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్, కొంచెం పచ్చిదంతే. యాక్చువల్లీ మస్టర్డ్ ఆయిల్ అలాగే స్మెల్ కూడా బాగుంటుంది. అది మంచిది ఉంటుంది అన్నమాట ఫ్లేవర్. ఇంకా దీన్ని బాగా అన్నీ కలిసేట్టు కలుపుకుంటే మన బెంగన్ కా భర్త ఒరిజినల్ ఫ్లేవరు. ఇది రోస్ట్ నిప్పుల్లో కాల్చిన ఫ్లేవర్ అనమాట. ఇది కొంచెం చెయ్యి పెడదామని ఉంది కానీ కాలుతుంది కదా, అందుకని దీంతో చేస్తున్నాను. యాక్చువల్లీ చెయ్యితో పెట్టి ఒక్కసారి మనం ఇలా ఇలా తిప్పేసామంటే అన్నీ చక్కగా కలిసిపోతాయి. ఇప్పుడు దీని కాంబినేషన్ ఏంటి అంటే మన పుల్కాలు అన్నమాట. పుల్కా విత్ ఇది తింటేనే అసలు ఒరిజినల్ టేస్ట్. సో పుల్కా అయితే అసలు ఆ సర్సోం కా తేల్, మన ఆవ నూనె ఇందులో ఎంత మంచి స్మెల్ వస్తుంది ఈ వేడికి. వంకాయ వేడిగా ఉంది. ఈ వంకాయ వేడికే మన ఈ ఉల్లిపాయలు కూడా మగ్గిపోతాయి అన్నమాట. ఉల్లిపాయలు, కొత్తిమీర ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో. ఇదండి అస్సలు ఒరిజినల్ బెంగన్ కా భర్త ఇది. ఇంకా మిగతావి నేను చేసిన టమాటాలు అవన్నీ నేను ఇంట్లో అందరికి సరిపోయేలాగా ఒక్కొక్కరి ఫ్లేవర్, ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా, అలా చేశాను. కానీ మా హస్బెండ్కి ఒరిజినల్ టేస్టే కావాలన్నారు. ఇది మన బెంగన్ కా భర్త. అది ఎంత టమాటా కూరలో వేస్ట్ చేసినా ఇది మాత్రం ఒరిజినల్ ఫ్లేవర్ అనమాట. టేస్ట్ చేసే అంత మంచి ఇది వేసాం కదా, మెయిన్ ఇది ఆ బ్రింజాలు కలిసిన వేడికి వచ్చే అరోమా చాలా బాగుంది. సో ఇంకా ఒక్క నిమిషం కూడా ఆగలేను నేను. వెంటనే వేడి పుల్కాలు చేసుకొని ఇలా ఎక్కువ కూర, ఒక పుల్కాలో ఎక్కువ కూర తీసుకొని దీని టేస్ట్ ఆస్వాదించాలని ఉంది. చాలా 2 పుల్కాలు అయితే చేసేసుకుంటాను. రండి మీరు కూడా నాతో. పచ్చిగా తిప్పకండి ఎప్పుడు పుల్కాని, కొద్దిగా కాలిన తర్వాత తిప్పితేనే అది గట్టిపడి పొంగుతుంది. తొందరలో మీరు పచ్చిదే వేసేసారంటే పొయ్యి మీద అలాగే కూర్చుంటుంది అది. ఇంకెయ్యొచ్చు, అది రెడీ అయింది. ఇప్పుడు వేసేస్తాను.
ఇంకా మనం ఇది తీసేసి వేసేస్తాం. బాగా ఎక్కువసేపు అయిపోయింది, పర్వాలేదు, బాగుంటుంది అలా కూడా టేస్ట్. అదిగో ఎలాగైనా పొంగాల్సిందే. వేసేస్తున్నా. ఇంకా అదిగో నేను ఎలా చేసినా పొంగుతాయి అవి. హైలో పెడితే మాడిపోతున్నాం. అదిగో కింద నుంచి చూపించు. అయిపోయింది. అయితే స్టవ్ ఆఫ్ వేస్తున్నాం. అయిపోయింది. కావాలంటే దీనికి గీ పూసుకోవచ్చు, కానీ నేను ఇప్పుడు పియట్లేదు. ఇంకా అంతే. మా డిన్నర్ అయితే రెడీ అయిపోయింది చక్కగా. నాకేమో టమాటాలు వేసిన బెంగన్ కా భర్తా, ఇంకా మా హస్బెండ్కి ఏమో మంచిగా మన పల్లెటూరి స్టైల్ ఒరిజినల్ బెంగన్ కా భర్తా ఫ్లేవరు. మంచి స్మెల్ వస్తుంది. పచ్చి ఉల్లిపాయలు వంకాయలు కాల్చిన ఆ ఫ్లేవర్ ఉంది కదా, సూపర్, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇంకా కీరా కట్ చేసుకున్నాను. వీటిల్లోకి మన పుల్కా ఇంకా పెరుగు ఇవన్నీ కామనే. ఇదిగో 2 టైప్స్ ఆఫ్ బెంగన్ కా భర్తా. టమాటాలు వేసి మనం మామూలు కర్రీలాగా వండిన బెంగన్ కా భర్తా, ఇది ఒరిజినల్ ఫ్లేవర్ బెంగన్ కా భర్తా అనమాట. యాక్చువల్లీ ఇలా 2 వంకాయలు కాలిస్తే ఇంతే కూర వస్తుంది ఇది, ఎందుకంటే ఇంక ఇందులో వేరే ఇంగ్రీడియంట్స్ ఎక్కువ లేవు కాబట్టి. ఇది మనం 3 వంకాయలు, పెద్ద పెద్ద వంకాయలు అయినా కూడా టమాటోస్ ఇంకా ఉల్లిపాయలు ఎక్కువ వేసాం కదా, అందుకని ఇలా అవుతుందన్నమాట. అందరికి కలిసి వస్తుందని నేను చేశాను. కానీ ఏ ఫ్లేవర్ మీకు నచ్చితే ఆ ఫ్లేవర్ చేసుకోండి. ఒరిజినల్ ఫ్లేవర్ అయితే ఇదే సుమండి. మరి మన పుల్కాలతో లాగిచ్చేద్దాము రండి. సరసం ఆవ నూనె వేసినది ఫ్లేవర్ చాలా బాగుంది. ఇది రెగ్యులర్గా నువ్వు టమాటా వేసి చేసింది 9 out of 10. ఇది మాత్రం 10 out of 10. చాలా బాగుంది. ఆవును డామినేట్ చేయట్లేదు, వంకాయ డామినేట్ చేస్తుంది, కానీ ఆ టచ్ ఆ ఫ్లేవర్ ఇస్తుంది. చాలా సూపర్గా ఉంది. అండ్ కొత్తగా రిఫ్రెషింగ్. మనము సంక్రాంతి అప్పుడు బీచ్ మీద కూర్చొని నిప్పులు కాల్చుకొని తింటారు కదా, మధ్యప్రదేశ్ మనం చూసాం, అలానే ఉంది. మామూలుగా మనం కూరలు రెగ్యులర్గా వండుకునేవే, కానీ ఇలా పచ్చి వాటిల్లో పచ్చి ఉల్లిపాయలు, పచ్చి నూనె, టమాటాలు కాల్చి ఇలా పిసికి మొత్తం ఇలా కర్రీ నిజంగా సూపర్ అని. చూడండి, గిన్నె మొత్తం కాల్ చేస్తారు ఈయన కదా, చాలా సూపర్. అందులో చిన్న రోటీ ముక్కకి ఎక్కువ కర్రీ తీసుకుంటారు, అదే కరెక్ట్ మెథడ్, అలాగే తినాలి అసలు. కానీ బ్రింజాలు సూపర్ ఉన్నాయండి, మంచిగా లేతగా అసలు ఇలా పెట్టంగానే ఉడికిపోయాయి. ఉడికిపోగానే ఇలా కలిపేసాము. ఆ వంకాయకి ఉన్న వేడితోనే ఆ ఉల్లిగడ్డలు కూడా లైట్గా మగ్గాయి. ఇంకా కొత్తిమీర ఫ్లేవర్ మంచిగా ఉంది. అందులో మనం కలిపిన కొద్దిగా నూనె, అంతే కదా, చాలా చాలా టేస్టీగా ఉంది. ఇదైతే నార్మలే, నేను చేసే మెథడే. సో మీరైతే ఇది ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఎప్పుడు సో ఇలా 2 వెరైటీస్ మీరు కూడా ఇంట్లో ఇలాంటి మంచి మంచి టేస్ట్ ట్రై చేయండి. అంటే మేము ఎక్కడెక్కడో నేర్చుకొని వచ్చాం కదా, ఇది నేనైతే మధ్యప్రదేశ్లో నేర్చుకున్నాను ఈ డిష్. సో మాకు తెలిసింది కొద్దిగా మీకు కూడా తెలియజేయాలని మా ప్రయత్నం అనమాట. సో మీరు కూడా ఇట్లాంటి మంచి మంచి డిషెస్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్.